ఇటీవల మీరు అంటే ఈ మీడియా మీద విమర్శలు మనం చాలా కాలం నుంచి వింటున్నాం, కానీ ఇటీవల మాకు సోషల్ మీడియా అనేది ఒకటి వచ్చింది. సోషల్ మీడియా ద్వారా ప్రజలందరూ కనెక్ట్ అవుతున్నారు, వాళ్ళ అభిప్రాయాన్ని అంటే పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటున్నారు, దానివల్ల సంఘటితం అవుతున్నారు ప్రజలు అనేటువంటిది ఒక వాదన కూడా మొదలైంది. కాబట్టి భవిష్యత్తులో సోషల్ మీడియా కంటే సోషల్ మీడియా బలంగా ప్రజల ఆకాంక్షల్ని వ్యక్తీకరించి వాళ్ళ అభిప్రాయాలని మలిచే అవకాశం కూడా ఉందంటారా? ఇప్పుడు ఒకటండి, ఈరోజు మీదే ఉదాహరణ. ఈరోజు మా ఇంటర్వ్యూ ఏ పత్రిక కూడా తీసుకోదు, ఇంటర్వ్యూ కాదు మా పేరు కూడా రాయదు ఇక్కడ, కానీ మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. అంటే సోషల్ మీడియాలో ఉన్న ఇండిపెండెన్స్ ఈరోజు మీడియాకు లేదు. ఎందుకు అంటే వాళ్ళ ₹1,00,00,000 వ్యవహారం. అక్కడ గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుంటే ఆ పత్రికల్లో జీతాలు ఇచ్చే పరిస్థితి చాలా వరకు ఉండదు. అందుకే ఇప్పుడు వస్తున్న టెక్నాలజీలో సోషల్ మీడియా అనేదే ఈరోజు మా రాజకీయాలకు అండగా నిలబడుతుంది. ఈరోజు మీరు నాతో చేస్తున్న ఇంటర్వ్యూ రేపు లక్షల మంది చూస్తారు. మేము కొత్త పార్టీ పెడతా ఉన్నాము, దాని ఎజెండా ఇది అని కొన్ని లక్షల మంది తెలుసుకోగలుగుతారు. అంటే సోషల్ మీడియాకు ఉన్న పవర్ అది. కాబట్టి ఇక్కడ ఒక్కరు లేరు, పాత్ర ఒక్కరిది కాదు, వందల మంది దీంట్లో ఉన్నారు. ఒకరు ఇవ్వకపోయినా ఇంకోరు ఇస్తారు, ఇంకోరు ఇవ్వకపోయినా ఇంకోరు ఇస్తారు. ఈరోజు వాట్సాప్ ఉంది. ఈరోజు మేము ఒక మెసేజ్ వాట్సాప్లో పంపితే లక్షల మందికి చేరి మళ్ళీ 2-3 రోజులలో మాకే వస్తుంది ఆ మెసేజ్. అంటే చాలా ఇంపార్టెంట్ పాత్ర. ఈరోజు మీడియా ఎట్లనన్నా ఉండని గాక, ప్రభుత్వాలు ఎన్ని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు కానీ ఖర్చు పెట్టని కాక ఎన్నికల్లో ఈ సోషల్ మీడియానే నీతిని నిజాయితీని భవిష్యత్తు నిలబెడుతున్న విశ్వాసం అయితే మాకుంది. అంటే ప్రభుత్వాలు నియంత్రించలేవు కాబట్టి మీకు న్యాయం జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఉంది. సోషల్ మీడియాలో ఇంకొకటి గొప్ప విషయం సోషల్ మీడియా ఏంది అంటే, సోషల్ మీడియాలో ఒక వ్యక్తి ఒక కులమో ఒక డామినేట్ చేయలేని పరిస్థితి. మొత్తం సమాజం అంతా కూడా ఈరోజు సోషల్ మీడియా వైపు చూస్తూ ఉంది. కాబట్టి ఏ సెక్షన్ చెప్పాల్సిన వార్తలు ఆ సెక్షన్ చెప్తుంది, ఏ సెక్షన్స్ ప్రచారం చేసుకోవాల్సిన వార్తలు నా సెక్షన్స్ ప్రచారం చేసుకుంటుంది. వ్యతిరేకమైనా చేసుకుంటుంది, అనుకూలంగా అయినా చేసుకుంటుంది. కాబట్టి ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా నియంత్రించలేనిది ఏంది అంటే అది సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియా మాకు అండగా వస్తుంది. ఆ వచ్చేటట్టుగా మేము అజెండాను తయారు చేసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీదనే ఉంది. సార్, అయితే కొత్త పార్టీలో మీరు యు ఆర్ గోయింగ్ టు ప్లే ఏ కీ రోల్. ఒకటండి, కొత్త పార్టీలో ఉద్యమకారులందరూ కూడా ఈ కొత్త పార్టీలో కీ రోలే పోషించాలి. మొదలు మేము సుధాకర్ గారు మేము ముందుకు పోతూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా విధాన నిర్ణయాల్లో కానీ సుధాకర్ గారికి అండదండలు అందించే విషయంలో కానీ ముందు వరుసలోనే ఉంటానని అనుకుంటా ఉన్నాను. సో మీరు అంటే తెలంగాణ వాది 100%, అందులో నో డౌట్. మీ నేపథ్యం ఏంటండి? నేను గతంలో గవర్నమెంట్ సర్వీస్లో చేశానండి. కస్టమ్స్ ఆఫీసర్గా బాంబేలో చేశాను, ఢిల్లీలో చేశాను. 2001లో కేసీఆర్ గారు పార్టీ పెడుతున్న క్రమంలో ఉద్యోగాన్ని వదిలేసి తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉద్యోగాన్ని రాజీనామా చేశారు. అప్పుడు రాజీనామా చేయలేదు, అప్పుడు వదిలేశాను. కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ పోటీ చేశాను టీఆర్ఎస్ తరఫున కేసీఆర్ గారి ఆహ్వానం మేరకి. అప్పుడు దాన్ని వదిలేశాను. అంటే గ్యాప్ ఒక 5 years మాకు కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో 5 సంవత్సరాలు లీవ్లో పోయే వెసులుబాటు ఉంటుంది. ఆ లీవ్లో పోయే వెసులుబాటును ఉపయోగించుకొని ఆ రోజు ఉద్యమంలో పనిచేశాను. కానీ ఎప్పుడైతే రాజీనామా చేయాల్సి ఉద్యోగాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చిందో అప్పుడు వెళ్ళి వదులుకొని వచ్చి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. కాబట్టి ఇక అంటే ప్రభుత్వోద్యోగిగా మీరు మీ ప్రస్థానాన్ని మొదలుపెట్టి పూర్తిస్థాయి రాజకీయ నాయకులు అయిపోయారు. మొదలు ఉద్యమకారున్నైనాను, తర్వాత ఇప్పుడు వచ్చిన తెలంగాణలో మానవంతు పాత్ర ఉండాలి, మనది కూడా ఒక కంట్రిబ్యూషన్ ఉండాలన్న దాంతో ఇప్పుడు పూర్తి సమయం రాజకీయాల్లో ఉన్నాం. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, ex-MLA మహబూబ్ నగర్. ప్లీజ్ వాచ్ మై ఇంటర్వ్యూ ఆన్ iDream.